అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. మీరందరూ ముందుగా ఒకసారి వీడియో చూడండి. कुरान क्या बोलता? कुल अल्लाहु अहद अल्लाहु समद अल्लाहु अहद ईश्वर एक ही अल्लाहु समद सर्वలను రక్షించేవాడు వాడే वलम यलिद वो किसी का औलाद नहीं है वलम यलिद न कोई उनका औलाद है लम लम यकुल लहु कुफुवन अहद सर्वांतर्यामी అయిన ఈశ్వరుడు అవిభాజ్యుడు ఓ ఏకీ है. చూశారు కదా, ఈయన వరంగల్ భద్రకాళి దేవస్థానం యొక్క ప్రధాన పూజారి గారు. నిన్న ఉదయం ఈ వీడియో బయటికి రావడం జరిగింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇతని ఫోన్ నెంబర్ కూడా పంతులు గారిది బయటకు వచ్చి చాలామంది హిందూ బంధువులు ఇతనికి కాల్ చేశారు. నేను కూడా ఒక 4-5 సార్లు కాల్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒక 2 సార్లు రింగ్ అయింది, కానీ 2 సార్లు లిఫ్ట్ చేయలేదు. అంటే అప్పటికే చాలామంది హిందూ బంధువులు ఈ పంతులు గారికి కాల్ చేసి మీరు మాట్లాడింది తప్పు, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని హెచ్చరించడం జరిగింది. హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పండి అని కోరడం జరిగింది. లలిత్ కుమార్ కూడా ఈ పంతులు గారికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. కాల్ చేసిన తర్వాత బేషరతుగా ఈ పంతులు గారు క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ఈ పంతులు గారే కాదు, ఇంతకు ముందు వరప్రసాద్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు కూడా ఇదే విధంగా విదేశీ మతస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు పక్కనున్నప్పుడు, వాళ్లకు సంబంధించినటువంటి స్టేజీలు ఎక్కినప్పుడు వాళ్ళు మరిచిపోయి మైమరిచిపోయి వాళ్ళ మెప్పు కోసమో వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు అందుకోవాలనుకునేటటువంటి ఆతృతతోనో ఇంతింత పెద్ద బొట్లు పెట్టుకొని, ఇంతింత పెద్ద నామాలు పెట్టుకొని, కాషాయ కండువాలు, కాషాయ శాల్వాలు కప్పుకొని ఇస్లాం గురించి, క్రైస్తవం గురించి, బైబిల్, ఖురాన్ల గురించి ఏమాత్రము ప్రాథమిక అవగాహన లేకుండా యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు, అల్లా ఇంత గొప్ప దేవుడు, అల్లా సర్వాంతర్యామి, యెహోవా సర్వవ్యాపకుడని వీళ్లకు తెలిసి తెలియని అర్ధసత్యాలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే గతంలో చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదు. హిందూ సమాజము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసి బహిరంగ క్షమాపణలు చెప్పేంత వరకు వదిలిపెట్టదు. ఇంతకుముందు సుప్రీంకోర్టు అడ్వకేట్ విషయంలో జరిగింది. నేను భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడింది తప్పు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు, బైబిల్ దేవుడి నిజస్వరూప స్వభావాలు, లోకమెరుగని యేసు మరో రూపం పుస్తకం ఇవ్వడం జరిగింది. అతనితో ఇంకొకసారి ఎక్కడా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఖచ్చితంగా ఖండించి ఇంకోసారి మాట్లాడను అని మాట తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ పూజారి మాట్లాడినటువంటి మాటలకు హిందూ సమాజం ఆగ్రహించింది. అతనికి 100ల సంఖ్యలో కాల్స్ వెళ్ళాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగా బేషరతుగా ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడునని క్షమాపణ చెప్పేదాకా ఇతను వదిలిపెట్టలేదు. దయచేసి మీలాంటి వాళ్ళు, పూజారులు కానీ లేకపోతే హిందూ సమాజంలో గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీకు బైబిల్ మీద కానీ ఖురాన్ మీద కానీ ఏ విధమైన ప్రాథమిక అవగాహన లేనప్పుడు, మాకు ఈ సబ్జెక్ట్ తెలియదు, ఏదో మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి, మా ధర్మాన్ని మేము పూజించుకుంటాం, మాది గొప్ప ధర్మము అని చెప్పి స్టేజ్ దిగిపోండి తప్ప పక్కన వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు అందుకోవాలనేటటువంటి ఆతృతతో దయచేసి మీరు హిందూ ధర్మానికి సమానమైనటువంటి ధర్మం ఇస్లాం, క్రైస్తవం అని చెప్పే ప్రయత్నం చేయకండి. హిందూ సమాజం మేల్కొంటోంది, మిమ్మల్ని నిలదీస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా కార్నర్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జై శ్రీరామ్, జై హింద్. సనాతన ధర్మకి జై, గోమాతాకి జై. నేను భద్రకాళి శేషు, వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు. ఒకప్పుడు గోహత్యా నిషేధం విషయంలో మేము గోహత్యా నిషేధం బిల్లు కోసం ఉద్యమిస్తున్న సందర్భంలో వరంగల్ దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా గారు హిందువులందరూ గోవును గోమాతగా, దేవతగా, దేవుడిగా ఆరాధిస్తున్న సందర్భంలో వాళ్ళు గోహత్యా నిషేధం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మనం కూడా సమర్థించాలి. ఖురాన్లో కూడా ఎక్కడా గోవును హత్య చేయమని కనపడలేదు అని అన్నందుకు ఆయన మీద గౌరవం కలిగింది. అదొక దాదాపుగా 20 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఎప్పుడైనా కలిస్తే ఆయన పట్ల గౌరవంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనతో కలిసినప్పుడు, ఎందుకంటే గోవు అంటే మాకు ప్రాణం,
సనాతన ధర్మం అంటే మాకు ప్రాణం. పుట్టింది హిందువుగా, చచ్చేది హిందువుగా మేము. మా దృష్టిలో హిందూ మతాన్ని మించిన ధర్మం అనేది లేదు. అయితే ఒక ముస్లిము గోహత్యా నిషేధానికి ముస్లింలందరూ సహకరించాలి అని ఒక పబ్లిక్గా ఒక మాట ఆ రోజుల్లో అన్నాడు. ఈరోజు ఏమంటాడో మళ్ళీ మనకు తెలియదు. సరే, మొత్తానికి అందుకోసం ఆయన మీద గౌరవంతో ఏమయ్యా మా అద్వైతాన్ని సర్వాంతర్యామి అని ఈశ్వరుడు అవిభాజ్యుడు ఒక్కడే అని మీలో కూడా ఉన్నదట, ఇట్లా చెప్తారు అని మన వేదంలో ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని ఇట్లా చెప్తారు అని చెప్పి నేను ఏదో నరేట్ చేయడం జరిగింది. వాస్తవంగా నాకు ఉర్దూ రాదు, కానీ అది హిందూ మతంతో సమానమైన మతం కింద నేనేదో మాట్లాడినట్టు హిందువులందరూ చాలా నొచ్చుకుంటున్నారు. కాబట్టి అసలు నాకు రాని ఉర్దూ భాష, దాని గురించి నేను ఎందుకు మాట్లాడి ఇది కావాలి, అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది ఆ సందర్భంలో. కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను హిందూ సమాజానికి. నేను మనస్ఫూర్తిగా మాట్లాడిన ఇది కాదు, ఆ భాషే నాకు రాదు, ఉర్దూ సరిగ్గా రాని, ఉర్దూ అసలు ఉర్దూయే రాదు, నాకు ఉర్దూ ఎలా వస్తుంది. కాబట్టి నేను ఇటీవల ఖుస్రూ పాషా గారితో ఈ వేదము హిందూ మన ఖురాను సమానంగానే చెప్తున్నాయని ఏదైతే మాటలు దొర్లి చెప్పానో వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను. నన్ను క్షమించాలి అని కోరుతూ ఉన్నాను.